ప్రకాశం జిల్లా కంభంలో ధృతరాష్ట్ర పాలనలో కళ్లకు గంతలు తప్పవని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభువుకు కళ్ళు లేవని ధృతరాష్ట్రుని భార్య గాంధారి కళ్లకు గంతలు కట్టిన చదరంగా కళ్ళు ఉండి కళ్ళు లేని బోధిలా మారిన ప్రభుత్వం కోసం తాము సైతం అభిమానం గాదిరిగా మారినట్లు సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు బి పాండు, ఎస్ఏ కాలం పాల్గొని ఉద్యోగులు మద్దతుగా తెలిపారు. సమస్యల పరిష్కారానికై వారం రోజులుగా ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఉద్యోగుల న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. మరి వారం రోజుల నుంచి ఈ సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నా కానీ మరి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీనికి స్పందించి మరి సమస్యలన్నింటిని కూడా వెంటనే తీర్చవలసిందిగా మా ఏపీటీఎఫ్ తరఫున మరి ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. 16 నుంచి మేము పెండంలో కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఈ 20 తారీఖు నుంచి నిర్వహించే సమయం ఈ రోజుకి 4 రోజులు అయింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. యాక్చువల్లీ ఇక్కడ మేము ఇంతవరకు ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే 5 ఏళ్ళ సర్వీస్ అయిపోయిన గవర్నమెంట్ సర్వీస్ అయిపోయింది కూడా మాకు ఏ బెనిఫిట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో దానివల్ల మేము ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల జీతాలు రావాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు 5 నెలలకు ఒకసారి జీతం వస్తుంది. అది కూడా ఒక్కసారి రావట్లేదు. ఒక నెలది ఒకసారి అలాగే ఇస్తుండ్రు. మొత్తం ఒకేసారి ఇవ్వడం లేదు. సో దానివల్ల మేము 20 తారీఖు నుంచి నిరవధిక సమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఈ బ్లాక్ డే రోజు అనేది ఒక రోజు ఏర్పాటు చేసాము. సో ఈరోజు మేము జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ అన్ని జిల్లాలు పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ 4 రోజుల నుంచి ప్రభుత్వము మమ్మల్ని ఏ విధంగానూ గుర్తించలేకపోవడం మూలంగా ప్రభుత్వం కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోదిలాగా వ్యవహరిస్తున్నందువలన మేము కూడా అదే తీరున ఈరోజు కళ్ళకి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాము. మాకు తక్షణమే ఎంటీఎస్ అమలు చేయాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, మరియు రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్, మరియు మా ఉద్యోగ భద్రత మరియు జాబ్ చార్టు, తర్వాత 1వ తారీఖు మాత్రం జీతము పడే విధంగా మేము నినాదాలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వము ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. మహాభారతంలో ఎలాగైతే రాజుగారికి కళ్ళు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ భార్య గాంధారి గారు ఎలా అయితే కళ్ళకి గంతలు కట్టుకొని ఆమె పతివ్రతా ధర్మం పాటించారో ఈ విధంగానే మా ప్రభుత్వము మా కోరికల పట్ల నిర్లక్ష్యం వహించి మమ్మల్ని చిన్న చూపు చూసి కళ్ళు లేని కబోదిలాగా వ్యవహరిస్తున్న మూలంగా మేము కూడా గాంధారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రభుత్వ తీరు మాదిరిగానే మేము కూడా ఈరోజు కళ్ళకి గంతలు